Hey everyone, welcome to my channel. Aditya here. సో మన కాంప్రహెన్సివ్ ఏడబ్ల్యూఎస్ కోర్స్లో మనమైతే ల్యాండా సెషన్స్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం అండ్ ఇది వ్రాపప్ సెషన్. సో మనమైతే ల్యాండా రిలేటెడ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా డిస్కస్ చేసుకున్నాం ఎర్లియర్ సెషన్స్లో. సో ఈ సెషన్లో అయితే నేను వ్రాప్ చేస్తున్నా ఇక్కడతో ల్యాండా సెషన్స్ని స్టాప్ చేస్తున్నా. మేబీ ఇన్ నియర్ ఫ్యూచర్లో మేబీ ఇన్ ఫ్యూచర్లో కానీ వేరే టాపిక్స్ ఏమైనా చేయొచ్చు ల్యాండా మీద, బట్ నాట్ నియర్ ఫ్యూచర్. సో నేనైతే వేరే రిసోర్సెస్ మీద టాపిక్ చేయడానికి డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ లిమిటేషన్స్ మనం ఆల్రెడీ చాలా టాపిక్స్లో కవర్ చేసాం. సో అన్నిటిని ఒక చోట కాన్సాలిడేట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మీకు బెటర్ రెఫరెన్స్ కోసం మీరైతే ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ కావచ్చు ఆర్ లిమిట్స్ కావచ్చు ఒక ప్లేస్లో చూడటానికి. సో వెన్ ఇట్ కమ్స్ టు బెస్ట్ ప్రాక్టీసెస్, రైట్, write the initialization code for the external dependencies like DB connections, HTTP, and SDK connections in the Lambda execution context. That is the outside Lambda function handler. దీని అర్థం ఏంటంటే మనం లాంబ్డా ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ సెషన్ కానీ మీరు చూసుంటే ఎప్పుడైతే మనకి ఏమైనా ఎక్స్టర్నల్ డిపెండెన్సీస్ లైక్ డీబీ కనెక్షన్స్ కావచ్చు, హెచ్టిటిపి కనెక్షన్స్ కావచ్చు, ఎస్టికే కనెక్షన్ కావచ్చు, ఇవి యూజువల్లీ టైం కన్జ్యూమింగ్ ప్రాసెసెస్. వీటిని ఎప్పుడైతే మీరు ఇన్సైడ్ ల్యాండా హ్యాండ్లర్లో రాస్తే డెఫినెట్లీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇవి టైం కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో దాని బదులు మీరు ల్యాండా ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అంటే అవుట్ సైడ్ ది ల్యాండా హ్యాండ్లర్లో కానీ మీరు ఈ కోడ్స్ని రాయగలిగితే కనుక మీ టైం అనేది సేవ్ అవుద్ది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుద్ది. దానికోసం మీరైతే ఎప్పుడు ఇనిషియలైజేషన్ కోడ్ని అవుట్ సైడ్ ది ల్యాండా హ్యాండ్లర్లో రాయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆల్వేస్ యూస్ ద ల్యాండా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ which may vary time to time instead of hard coding inside code. సో మన ల్యాండా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంట్లో ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ యూజువల్లీ మన కాన్ఫిగరేషన్స్కి యూస్ అవుతాయి అన్నమాట. అంటే ఫ్యూచర్లో మీ డీబీ యూఆర్ఎల్స్ కావచ్చు, లేకపోతే మీ ఎస్టికే కీస్ కావచ్చు, ఇలాంటివి ఒకవేళ మీరు మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్లో క్రియేట్ చేసుకుంటే మళ్ళీ మీరు వాటిని కాన్ఫిగరేషన్లో చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు కోడ్లో కానీ హార్డ్ కోడ్ చేస్తే మీరు కోడ్ చేంజ్ చేయాలి. సో బెటర్ మీరైతే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, నెవర్ రికర్సివ్లీ కాల్ లాంబ్డా ఫంక్షన్. సో మీ లాంబ్డా ఫంక్షన్ని ఎప్పుడు రికర్సివ్గా కాల్ చేయకండి. అంటే ఆ ఫంక్షన్ని మళ్ళీ మళ్ళీ కాల్ చేయడాన్ని లాంబ్డా ఫంక్షన్ అంటే సేమ్ ఫంక్షన్ దాన్ని మళ్ళీ కాల్ చేస్తుంది. సో అలా చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది ఒక ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలా ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తే కనుక మీకైతే చాలా కాస్ట్స్ అనేవి ఇన్కర్ అవుతాయి. సో అంత కాస్ట్ మనం పే చేయాల్సిన అవసరం లేదు, అంత బాధపడాల్సిన అవసరం లేదు. అందుకనే రికర్సివ్ కాల్స్ ఏమన్నా ఉంటే లాంబ్డా ఫంక్షన్స్లో మాత్రం పెట్టకండి, లాంబ్డాని మాత్రం రికర్సివ్గా కాల్ చేయడానికి మాత్రం ఎప్పుడూ ట్రై చేయకండి. అండ్ ఫైనల్లీ, ఆల్వేస్ ట్రై టు ఆప్టిమైజ్ ద సైజ్ ఆఫ్ ది లాంబ్డా కోడ్. సో మీ లాంబ్డా సైజ్, రైట్, కోడ్ సైజ్ ఎప్పుడు ఆప్టిమల్గా ఉండేలా చూసుకోండి. దానికోసం మీరు ఆ కోడ్ని చంక్ చేయొచ్చు, లేకపోతే స్మాలర్ ప్యాకేజ్ సైజ్ క్రియేట్ చేయాలా ట్రై చేయండి. అలాగే ఇఫ్ పాసిబుల్ లేయర్స్ని యూస్ చేయండి. సో లేయర్స్ని యూస్ చేయడం వల్ల మీ డిపెండెన్సీస్ అనే లేయర్స్లో ఉంటాయి కాబట్టి కోడ్ అనేది ఏమవుతుంది, సింగిల్గా ఉంటుంది కాబట్టి కోడ్కి మీకు తక్కువ సైజ్ తీసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్యాకేజింగ్ ఆల్ యువర్ డిపెండెన్సీస్ ఇంటూ సింగిల్ ప్యాకేజ్, మీ డిపెండెన్సీస్ అన్ని ఒకే ప్యాకేజ్లో ప్యాకేజ్ చేస్తే కనుక జిప్ గన్ జార్ గన్ చేస్తే కనుక మీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో లేయర్స్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్, అది లిమిట్స్. సో లిమిటేషన్స్లోకి వచ్చాం ఫైనల్గా. ఓకే, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దీస్ లిమిట్స్ ఇన్ థియరీ పార్ట్. మన థియరీ పార్ట్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్స్లో మన లిమిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈ ఒక్క ప్లేస్లో నేను కన్సాలిడేట్ చేస్తే కనుక ఫ్యూచర్లో మీకు రెఫరెన్స్కి ఈజీగా ఉంటుందని నేనైతే ఇక్కడ కన్సాలిడేట్ చేసి మీకైతే చెప్తున్నాను. సో ఫస్ట్ లిమిటేషన్ వచ్చేసి మెమరీ సైజ్. సో మనకు తెలుసు ఎగ్జిక్యూషన్లో మన మెమరీ ఎంత ఇస్తాడు, 128 MB ఇస్తాడు. అండ్ బై డిఫాల్ట్ దాన్ని మనం అప్ టు 10 GB దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం 10 GB దాకా ఇంక్రీజ్ చేసామో మనకి ఇంటర్న్గా సిపియూస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకు తెలుసు ఇంటర్న్గా సిపియూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అని. ఓకే, అండ్ ఈ 128 MB నుంచి 10 GBకి మనం 1 MB ఇంక్రిమెంట్స్లో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ టైం. మనకు తెలుసు లాంబ్డా హ్యాస్ హాట్ టైమ్ అవుట్ ఆఫ్ 15 minutes. సో లాంబ్డా 15 minutes తర్వాత వర్క్ అవ్వదని మనకు తెలుసు. ఇది ఒక లిమిట్. 15 minutes అని అనండి, లేకపోతే 900 seconds అని అనండి. సో ఈ లిమిట్లో, రైట్, ఒకవేళ మీ యూస్ కేసులో మీ అప్లికేషన్ మోర్ దెన్ 15 minutes రన్ అవుతుంది అనుకున్నప్పుడు డోంట్ యూస్ లాంబ్డా. నెక్స్ట్, టెంపరరీ డిస్క్ కెపాసిటీ. ఈ టెంపరరీ డిస్క్ కెపాసిటీ అనేది మనకి యూజువల్లీ లాంబ్డా /tmp ఫోల్డర్లో మనకి ప్రొవైడ్ చేసింది.
సో ఈ టీఎంపీ ఫాల్వ్లో మనం టెంపరీగా ఫైల్స్ రాసుకోవచ్చు, అది కూడా అప్ టు 10 GB ఆఫ్ డేటా వరకు, అండ్ మోర్ దెన్ దట్ మీరు రాయలేరు. సో అదొక లిమిట్. అండ్ కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్, బై డిఫాల్ట్ లాంబ్డా మనకి 10 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్ ఇస్తుంది, అండ్ మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ AWS సపోర్ట్ టికెట్. సో AWSకి సపోర్ట్ టికెట్ రైస్ చేసి మీరైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకుని కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకున్న ఫస్ట్ లిమిట్ ఏంటంటే 10 ఎగ్జిక్యూషన్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. సో మీరు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ యూజ్ చేసుకుంటున్నప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే 4 KB కన్నా ఎక్కువ సైజ్ ఉన్న ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని మీరు యూజ్ చేసుకోలేరు. సో లిమిట్ అప్ టు 4 KB. అండ్ తర్వాత సో వీ కెన్ డిప్లాయ్ ఓన్లీ 50 MB కంప్రెసర్ సైజ్. సో మీ దగ్గర జిప్ ఫైల్ ఉన్నా జార్ ఫైల్ ఉన్నా అది ఎప్పుడు 50 MB కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోకండి, ఎందుకంటే 50 MB కన్నా ఎక్కువ ఉంటే లాంబ్డా సపోర్ట్ చేయదు. అండ్ వీ కెన్ డిప్లాయ్ ఓన్లీ 250 MB అన్కంప్రెస్డ్ ప్యాకేజ్. అంటే మీరు ఒకవేళ మీ కోడ్ ప్లస్ డిపెండెన్సీస్ కలిపి జిప్ ఫైల్ని అన్కంప్రెస్ చేసినప్పుడు 250 MB కన్నా ఎక్కువ ఉంటే లాంబ్డా ఫంక్షన్ అలో చేయదు. సో ఇవన్నీ మన లిమిటేషన్స్. ఓకే, సో అది ఇంకా లాంబ్డా గురించి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ సెషన్స్లో నేనైతే API గేట్వేని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ, బై.